అందరికీ నమస్కారం. మన చుట్టూ రోడ్లు సరిగా లేవనో, నీళ్లు రావట్లేదనో, కరెంటు పోతోందనో ఇలాంటి సమస్యలెదురైనప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం గదా. అయితే తెలంగాణలో మన సమస్యల్ని నేరుగా అధికారుల దగ్గరికే తీసుకెళ్లేందుకు ఒక మార్గముంది. దాని గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. బహుశా ఇలాంటి ఇబ్బందులు మీ ప్రాంతంలో కూడా ఉండే ఉంటాయి. మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి, కాదంటారా? ఉదాహరణకి మంచినీళ్లు టైంకి రాకపోవడం, రోడ్లన్నీ గుంతలపడి ప్రయాణించడానికే కష్టంగా ఉండటం, చెప్పాపెట్టకుండా కరెంటు తీసేయడం, లేదా అర్హత ఉన్నా ప్రభుత్వ పథకాలు అందకపోవడం ఇలాంటివన్నీ మన రోజువారీ జీవితాన్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. సరే, మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. అదే తెలంగాణ ప్రభుత్వ ప్రజావాణి పోర్టల్. అసలు దీన్ని మనం ఎందుకు ఉపయోగించాలో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ప్రజావాణి పోర్టల్ అనేది మన సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఒక ఆన్లైన్ బ్రిడ్జ్ లాంటిదే. అంటే ఇకపై మనం ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పనిలేదు, మధ్యలో ఎవరూ ఉండరు. మన ఫిర్యాదు నేరుగా ఎవరైతే పరిష్కరించాలో వాళ్ళకే వెళ్తుంది. దీనివల్ల పనులు చాలా వేగంగా, పారదర్శకంగా జరుగుతాయి. ఈ ఒక్క మాట చాలు దీని పవర్ ఏంటో చెప్పడానికి. మన ఫిర్యాదు దారి మళ్లే అవకాశం లేకుండా కరెక్ట్గా ఎవరికి చేరాలో వాళ్లకే చేరుతుంది. ఇదే ఈ సిస్టంలో ఉన్న గొప్ప విషయం. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ పోర్టల్లో మన కంప్లైంట్ని ఎలా ఫైల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చాలా తేలికగా వివరిస్తాను. రండి చూసేద్దాం. ముందుగా మనం చేయాల్సిందేంటంటే, మీ ఫోన్ లేదా కంప్యూటర్ బ్రౌజర్లో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్ని టైప్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీకు లార్డ్స్ గ్రీవెన్స్ అనే బటన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేయండి. ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ సమస్య ఏంటో వివరంగా రాయండి. దానికి సపోర్టుగా ఏవైనా ఫోటోలు గానీ డాక్యుమెంట్లు గానీ ఉంటే అప్లోడ్ చేయండి. ఆ తర్వాత కింద కనిపించే సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి. అంతే, మీ ఫిర్యాదు రిజిస్టర్ అయిపోయినట్టే. ఒక చిన్న విషయం, మీరు అప్లోడ్ చేసే ఫైల్స్ పీడీఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. అలాగే ఫైల్ సైజ్ 1 MB లోపే ఉండేలా చూసుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, అప్లోడ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫారం నింపేటప్పుడు కొన్ని చిన్న టిప్స్. మీ సమస్యను ఎంత క్లియర్గా రాస్తే అధికారులకు అంత బాగా అర్థమవుతుంది. మీ ఫోన్ నంబర్, అడ్రస్ లాంటివి కరెక్ట్గా ఇవ్వండి. ఇంకో మంచి ఆప్షన్ ఏంటంటే, మీ ఫిర్యాదు వివరాలు ప్రైవేట్గా ఉండాలనుకుంటే పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. దానికోసం అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే సబ్మిట్ నొక్కగానే మన పని అయిపోలేదు. ఆ తర్వాత వచ్చే స్టెప్ చాలా చాలా ముఖ్యం. దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మీరు సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ మీద ఇలాంటి ఒక గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. వెంటనే దాన్ని ఒకచోట రాసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మీ కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ నంబరే ఆధారం. చూశారుగా, ఇది కేవలం ఒక ఆన్లైన్ ఫారం నింపడం కాదు. దీని వెనక ఒక పౌరుడిగా మనకొక శక్తి, ఒక బాధ్యత ఉంది. అసలిదంతా చేయడం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఒక్క కంప్లైంట్ ఇస్తే ఏం జరిగిపోతుందిలే అని అస్సలు అనుకోవద్దు. ఒక్కోసారి ఒక్క ఫిర్యాదే ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. మనం వేసే ఒక్క అడుగు మనలాంటి ఇంకో 10 మందికి ధైర్యాన్నిస్తుంది. దీని కేవలం ఒక ఫిర్యాదుగా చూడొద్దు. ఇది మన సమాజాన్ని, మన వీధిని, మన ఊరిని బాగుచేసుకోవడంలో మన భాగస్వామ్యం. మనందరం మన వంతు బాధ్యతను నిర్వర్తించడం అన్నమాట. సరే, ఇప్పుడంతా తెలుసుకున్నారు కదా. మరి ఆలోచించండి, మీ వంతుగా మీ ప్రాంతంలో ఏ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రజావాణిని ఒక ఆయుధంగా వాడాలనుకుంటున్నారు? ఆలోచించి ఆ దిశగా ఒక అడుగు వెయ్యండి.